హలో మామ్స్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ బుజ్జి. మనం ఈరోజు ఎపిసోడ్ 5లో ఉన్నామండి. బేబీ వెయిట్ గెయిన్ రెసిపీస్లో ఎప్పట్లాగే ఈరోజు కూడా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు రెసిపీ అనేది సమ్మర్ స్పెషల్గా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. పిల్లల వెయిట్ గెయిన్లో కూడా హెల్తీగా ఉంటుంది. చాలా చాలా సింపుల్ రెసిపీ అండి. ఓకే, మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మనము తీసుకుంటూ ఉన్నాము సొరకాయ అండి. బాటిల్ గార్డ్ అంటారు ఇంగ్లీష్. ఈరోజు రెసిపీ అనేది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో మీరు ప్రాసెస్ని చూస్తూ ఉండండి. నేను ఇందులో యాడ్ చేసినటువంటి ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ హెల్త్ బెనిఫిట్స్ని నేను చెప్తూ ఉంటానండి. చూస్తున్నారు కదా, ఇది రెడ్ దాల్ అండి, మసూర్ దాల్ అని కూడా అంటారు. ఎర్ర కందిపప్పు అని తెలుగులో మనం పక్కా చెప్పుకోవచ్చండి. దీని హెల్త్ బెనిఫిట్స్ అనేటివి చాలానే ఉన్నాయండి. సో వీడియోని చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. క్వాంటిటీ అనేది మీ పిల్లల యొక్క ఏజ్ని బట్టి వేసుకోండి. నేను 3 స్పూన్స్ దాల్ తీసుకున్నాను, 2 స్పూన్ల రైస్ తీసుకున్నానండి. ఓకే, ఈ రెండింటిని బాగా కడుక్కొనేసేసి మనం ఇప్పుడు సొరకాయని పైన ఉన్నటువంటి పీల్ అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఓకే, ఈ ప్రాసెస్ని మీరు చూస్తూ ఉండండి. నేను ఇంకా లేట్ చేయకుండా హెల్త్ బెనిఫిట్స్ ఒక్కొక్క ఇంగ్రీడియంట్ గురించి చెప్పేస్తాను. ఇప్పుడు నేను వేస్తూ ఉన్నది పాలక్ పేస్ట్ అండి. పాలక్ని నేను సపరేట్గా తీసుకొని కడిగి మంచిగా బాయిల్ చేసేసి మిక్సీకి పేస్ట్ చేసేసి వేసానండి. ఓకే, ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసినటువంటి బాటిల్ గార్డ్ అండి. సొరకాయ అనేది హెల్తీగా వెయిట్ గెయిన్ని సపోర్ట్ చేస్తుందండి. ఇందులో లో క్యాలరీస్ అనేటివి ఉంటాయి, అలాగే హైగా వాటర్ అండ్ ఫైబర్ అనేది ఉంటుంది. అండ్ అలాగే గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండి. దీనివల్ల ఏమవుతుందంటే చాలా బాగా గ్రోత్ అనేది ఉంటుంది, పిల్లల డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ముఖ్యంగా పిల్లల్లో హైడ్రేషన్ అనేది చాలా బాగుంటుందండి ఇందులో. ఎందుకంటే హైగా వాటర్ కంటెంట్ ఉండడం వల్ల బేబీ అనేది సమ్మర్లో మెయిన్గా హైడ్రేటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ డైజెషన్ అనేది కూడా చాలా బాగుంటుందండి. చెప్పాను కదా, ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, అలాగే ఫైబర్ అనేది ఉండడం వల్ల ఈజీగా పిల్లలు కాన్స్టిపేషన్ లేకుండా డైజెషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ న్యూట్రియంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి ఇందులో. వైటమిన్ బి ఉంటుంది, అలాగే వైటమిన్ సి అనేది ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మినరల్స్ కూడా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కూడా ఉంటాయండి. పిల్లలు వెయిట్ గెయిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. బాటిల్ గార్డ్లో లో క్యాలరీస్ అలాగే హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల బేబీ యొక్క వెయిట్ గెయిన్ అనేది చాలా ఆరోగ్యంగా జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో యూజ్ చేసినటువంటి మరొక ఇంగ్రీడియంట్ మసూర్ దాల్ అండి. అదే రెడ్ లెంటిల్స్ అని కూడా అంటారు, ఎర్రకందిపప్పు. ఇందులో ఎక్కువగా ఐరన్, ప్రోటీన్, ఫైబర్ అనేది ఉంటుంది. దీనివల్ల పిల్లల యొక్క గ్రోత్ కావచ్చు, బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది, అండ్ అలాగే డైజెషన్ కూడా చాలా బాగా జరుగుతుందండి. మంచి ఇమ్యూనిటీ అనేది కూడా ఇస్తుంది. పిల్లలకు బోన్ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి. నెక్స్ట్ థర్డ్ ఇంగ్రీడియంట్గా మనం వేసినది పాలక్ పేస్ట్ వేసాం కదా. స్పినాచ్ అనేది కూడా చాలా న్యూట్రిషన్స్ వాల్యూస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇందులో వైటమిన్స్, మినరల్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి. ముఖ్యంగా ఎదిగే పిల్లలు కాబట్టి బోన్స్ డెవలప్మెంట్ అనేది మంచిగా ఉండాలి అండి. ఈ స్పినాచ్లో కాల్షియం, వైటమిన్ కే, మెగ్నీషియం ఇటువంటివన్నీ కూడా బోన్స్ యొక్క డెవలప్మెంట్ అనేది చాలా బాగా ఉంటుందండి. నెక్స్ట్ డైజెషన్ గురించి తెలుసుకుందాము. ఈ స్పినాచ్ అనేది ప్రివెంట్ చేస్తుందండి కాన్స్టిపేషన్ సమస్యని. నెక్స్ట్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అన్నిటి కూడా చాలా బాగా ఉండడం వల్ల పిల్లలకు మంచి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుందండి. బేబీకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అలాగే ఎటువంటి ఇల్నెస్ కాకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ అలాగే ఈ స్పినాచ్ వల్ల మరొక బ్యూటిఫుల్ యూజ్ ఏంటి అంటే పిల్లల యొక్క స్కిన్ అనేది చాలా బాగుంటుందండి, ఎటువంటి డ్యామేజ్ అనేది లేకుండా. నెక్స్ట్ విజన్, ఇంపార్టెంట్గా విజన్ అనేది కూడా చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇందులో వైటమిన్ ఏ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ పిల్లలకి ముఖ్యంగా బ్లడ్ అనేది కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. పాలకూరలో వైటమిన్ కే అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుందండి బ్లడ్ని మంచిగా ప్రమోట్ చేయడానికి. నెక్స్ట్ పిల్లల యొక్క గ్రోత్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది. ఇందులో వైటమిన్ బి అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ రెసిపీని మీ పిల్లలకు తప్పకుండా చేసి పెట్టండి. ముఖ్యంగా ఈ రెసిపీని మధ్యాహ్నం టైంలో ఇవ్వడం వల్ల పిల్లలకి ఎంతో బాగా ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుందండి. చూశారు కదా ప్రాసెస్ ఏంటి ఎలా అనేది. నేను దీని బెనిఫిట్స్ అలాగే ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది చెప్పుకుంటూ వచ్చాను.
మీరు ప్రాసెస్ని కంప్లీట్గా చూశారు కదా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి హెల్దీ బేబీ రెసిపీస్ని చూడాలనుకున్న వారైతే మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, ప్లీజ్ లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్ మామ్స్.